సో మేడం, చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ గురించి చెప్పండి, అట్లాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో కూడా చెప్పండి. ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చిన్నపిల్లలు సాధారణంగా చెప్పలేరు నాకు తలనొప్పి వస్తుందని. సో మరీ చిన్న వయసు ఉన్నవాళ్ళు ఏంటంటే బాగా ఇరిటబుల్గా ఉంటారు. ఏడడం కానీ, ఎక్కువ తినకపోవడం కానీ, మనం ఏమైనా ఫీడ్ చేసినా సరే వాంతులు ఎక్కువ అవ్వడం కానీ, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండడము అవన్నీ ఉంటాయి. పేషెంట్ డ్రౌజీగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఎప్పుడైనా అవుతే పేరెంట్స్కి చెప్పాలన్నమాట, చూడాలి అని చెప్పి. ఇంకా 3 to 6 years పిల్లలు ఏంటంటే తల కొట్టుకోవడం, ఇలాగ తలకి కొట్టుకోవడం, ఒకవేళ వాళ్ళకి కంటి చూపు రెండుగా కనిపిస్తే ఒక కన్ను మూసుకొని ఇలాగా టిల్ట్ చేసి చూడడము, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే కంటి చూపు పక్కకి, గుడ్డు పక్కకి వెళ్ళి అలాగ ఉంటుంది. సో వాంతులు అయినాయి, ఫిట్స్ వచ్చినాయి, ఇవన్నీ వెంటనే తీసుకొని వస్తే ఇవాల్యుయేట్ చేసుకుంటే మనం వెంటనే సర్జరీ చేసి ప్రివెంట్ చేయగలము. మోస్ట్లీ చిన్నపిల్లలకి ఏంటంటే చిన్న మెదడులో బ్రెయిన్ ట్యూమర్స్ కామన్. చిన్న మెదడులో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు పేషెంట్ నడక అన్నీ మారుతుంది. ఇప్పుడు నడిచినా అనుకోండి, స్ట్రైట్గా నడలేరు, పక్కకి తూలిపోవడం కానీ, పడ్డం కానీ, మాట తేడా రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అప్పుడు మనం ఏంటంటే అలాంటి ట్యూమర్స్ రిసెక్టబుల్, సర్జరీ చేస్తే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ మేజర్ ఉంటుంది. బట్ ఏంటంటే అవి వైటల్ స్ట్రక్చర్స్ దగ్గర ఉంటాయి, బ్రెయిన్ స్టెమ్ దగ్గర, లోవర్ క్రేనియల్ నర్వ్స్ దగ్గర ఉంటాయి. సో అవేవైనా ఎఫెక్ట్ అవుతే పేషెంట్ తాగిన వాటర్ ఇచ్చిన, తినిపించిన అది పక్క నుంచి కారిపోవడం కానీ, దగ్గు రావడం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం సర్జరీ ఈజ్ పాసిబుల్ ఫర్ దట్ టైప్ ఆఫ్ కేసెస్. ఇంకోటి ఏంటంటే మరీ చిన్నపిల్లల వాళ్ళకి నీరుడు ఉంటుంది, తలలో నీరుడు పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ట్యూమర్ పెరిగే కొలది అది తలలో నీరుడికి అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో తల సైజ్ పెరుగుతుంది. సో అలాంటి కేసెస్కి ఏంటంటే మనం ఫస్ట్ CSF షంటింగ్ అంటాము. తలలో నీరుడు తగ్గించడానికి పొట్టలోని నీరుడు పైప్ పెడతాము. సో అది చేసుకొని ట్యూమర్ రిసెక్షన్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. సో అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద మేజర్ కీ. సో అవి అయితే మనము మోస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ట్యూమర్స్ ఆర్ రిసెక్టబుల్.